हरिः ओम्। वाल्मीकि। हरिः ओम्। వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు 241వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో సుభద్రార్జునుడికి ఏకాంతం కలిగించడం కోసం సముద్ర ద్వీపం మధ్యలో ఉత్సవం అనేటువంటి నెపంతో యదువీరులందరూ కూడా ఆ ఉత్సవానికి అక్కడికి వేయించేయడం జరుగుతున్నది. అర్జునుడి దగ్గర ఏమన్నా సేవలు చేయడం కోసం సుభద్రని నియమించి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తన మిత్రులతో, సోదరులతో, బంధువులతో కలిసి ఆ ద్వీపంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే ప్రారంభంలో రుక్మిణీదేవి ఈ సుభద్ర యొక్క మన్మథ అవస్థని, అర్జునుడు ఇక్కడికి వేయించేసి ఉన్నాడు, ద్వారకలోనే ఉన్నాడు, ఇక్కడే సుభద్ర అంతఃపురంలో ఉన్నాడు, కాబట్టి వారికి వివాహం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని పెద్దలకి తెలియజేయడం కూడా ఈ అధ్యాయంలో మనకు తెలుసుకోవచ్చు. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 241వ అధ్యాయంలో మనం 55 శ్లోకాల వరకు మనం పూర్వపాఠంలో ప్రవచించుకున్నాం. ఎప్పుడైతే సుభద్ర ఈ యతి రూపంలో ఉన్నటువంటి వీరుడు అర్జునుడే అని తెలుసుకున్నదో సిగ్గుతో అతనికి సపర్యలు చేయలేకపోయింది. దాంతో శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఆదేశించాడు, అర్జునునికి కావలసిన భోజనాదులు మొదలైనటువంటివన్నీ సమకూర్చమని. రుక్మిణీదేవి కృష్ణుని ఆజ్ఞతో కావలసినటువంటి ఏర్పాట్లు చేసి సుభద్ర యొక్క ఈ మదన అవస్థని చూసి ఓదారుస్తుంది. ఇక్కడ రుక్మిణ్యేవం సుభద్రాం తాం కృష్ణస్య అనుమతే తదా. కృష్ణస్య అనుమతే అంటే శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క ఆజ్ఞతో రుక్మిణీదేవి ఈ విధంగా సుభద్రాం ప్రహోగత్య తదా శ్వశ్రూం దేవకీం వాక్యమబ్రవీత్. అటు సుభద్రని ఓదార్చడం జరిగింది. ఏమని? మా శోకం కురు వార్ష్ణేయి ధృతిమాలంబ్య శోభనే అని ఓదార్చింది. నువ్వేమీ శోకించుకు ఈ విషయంలో అంటూ వృష్ణివంశ వీరవనిత అయినటువంటి వార్ష్ణేయి సుభద్రాదేవి ఆ సుభద్రని ఓదారుస్తూ ధృతిమాలంబ్య శోభనే, ధైర్యాన్ని కలిగి ఉండు, నువ్వేమీ బాధపడకు ఈ విషయంలో, నేను పెద్దలతో చర్చిస్తాను, మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాను అన్నట్టుగా చెప్పవలసినటువంటి మాటలు చెప్పింది రుక్మిణీదేవి. ఆ తర్వాత పెద్దవాళ్ళకి ఈ విషయాన్ని చేరవేయటం కోసం ప్రహోగత్య, రహస్యంగా ఏకాంతంగా పెద్దలు ఉన్నప్పుడు ఆ సందర్భము సమయం చూసుకొని తదా శ్వశ్రూం దేవకీం వాక్యమబ్రవీత్. మొట్టమొదటి ఎవరికి చెప్పిందంటే రుక్మిణీదేవి అత్తగారు, శ్వశ్రూం అంటే అత్తగారు అయినటువంటి దేవకీదేవికి చెప్పింది. దేవకీం వాక్యమబ్రవీత్. దేవకి వసుదేవుల యొక్క కూతురు సుభద్ర. ఆ సుభద్ర యొక్క విషయాన్ని ముందు తల్లికే నివేదిస్తుంది, సుభద్ర యొక్క తల్లికే నివేదించింది రుక్మిణీదేవి. ఏమనంటే అర్జునో యతి రూపేణ త్యాగతః సుసమాహితః కన్యాపురమథావిశ్య పూజితో భద్రయా ముదా. అర్జునుడు సన్యాసి రూపంలో బ్రహ్మచారిలాగా ఇక్కడికి వచ్చి సుసమాహిత, ఇక్కడే వేంచేసి ఉన్నాడు అత్తయ్య గారు. అంతేకాకుండా కన్యాపురంలోనే సుభద్ర యొక్క అంతఃపురంలోనే అక్కడ అతిథి గృహం ఉంటే ఆ అతిథి గృహంలోనే నివసిస్తున్నారు. ఇది బలరామకృష్ణుల యొక్క ఆజ్ఞతో ఈ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా రుక్మిణీదేవి విన్నవించింది దేవకి. కన్యాపురమధావిశ్య పూజితో భద్రయా ముదా. భద్రయ అంటే సుభద్రయ పూజిత,
సుభద్రతో ఇన్నాళ్ళు పూజించబడ్డాడు, ఆనందంగా సంతోషంగా గడిచిపోయింది. ఇప్పుడు సుభద్రకి అసలు విషయం తెలిసింది, వచ్చినటువంటి వాడు సన్యాసి కాదు అర్జునుడని తెలిసింది. అంతకుముందే అర్జునుడి గురించి సుభద్ర విన్నది, అలాగే సుభద్ర గురించి అర్జునుడు విన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము, తర్వాత ఈ విధంగా వివాహం చేసుకుంటానని అర్జునుడు మాట ఇవ్వటం కూడా జరిగింది. అవి పూర్వపు శ్లోకాలను మనం చెప్పుకున్నాం. ఆ మాట దేవకీదేవి వినంగానే తం విదిత్వా సుభద్రాపి లజ్జయా పరిమోహిత దివానిశం శయానాసా నాకరోద్భోజనాదికం. ఎప్పుడైతే వచ్చినటువంటి వాడు అర్జునుడని సుభద్ర తెలుసుకున్నదో అప్పటి నుంచి లజ్జయా పరిమోహిత, సిగ్గుపడుతూ పరమ మోహంతో మన్మథావస్థలో దివానిశం నశయాన సా, ఆమె రాత్రింబవళ్ళు నిద్రని కూడా విడిచిపెట్టేసింది. న అకరోత్ భోజనాదికం, భోజనాధికారు కూడా మొదలైనటువంటివి కూడా అనాసక్తిగా అయిష్టంగా అలా అలా ఆచరిస్తున్నది. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నదే గాని వాటి మీద ఆసక్తిగా ఏం చేయట్లేదు, చేయనట్టే లెక్క. కాబట్టి నా అకరోత్, ఏమీ తింటలేదు, తాగట్లేదు, నిద్రపోవట్లేదు, అసలు ఎంతసేపు అర్జునుడి గురించి ఆలోచిస్తున్నది అని రుక్మిణీదేవి దేవకీదేవికి చెప్తున్నది. ఏవముక్తా తయా దేవి భద్రాం శోకపరాయణాం తత్సమీపం సమాగత్య శ్లక్ష్ణం వాక్యమథాబ్రవీత్. అప్పుడు దేవకీదేవి కూడా భద్రాం సుభద్రాం శోకపరాయణాం భద్రాం, అంటే ఎంతో శోకంలో అర్జునుడి గురించి ఆలోచిస్తున్నటువంటి సుభద్ర దగ్గరికి వెళ్ళి తత్సమీపం సమాగత్య, ఆమె దగ్గరని సమీపించి వెళ్ళి శ్లక్ష్ణం వాక్యమథాబ్రవీత్, శ్లక్షణం అంటే మృదు మధురంగా మధురమైనటువంటి వాక్కులతో ఈ విధంగా తల్లి చెప్పింది. కూతురు ఇలా అర్జునుడిని ఇష్టపడుతున్నాడనే విషయం తెలియగానే తల్లి అయినటువంటి దేవకీదేవి వచ్చి కూతుర్ని ఓదారుస్తుంది. మా శోకం కురువార్ష్ణేయి ధృతిమాలంబ్య శోభనే, పైన ఇచ్చినటువంటి పాదమే ఇక్కడ ఇచ్చారు. అంటే రుక్మిణీదేవి ఎలా అయితే ఓదార్చిందో తల్లి అయినటువంటి దేవకీదేవి కూడా అలాగే ఓదార్చింది. మా శోకం కురువార్ష్ణేయి, సుభద్ర బాధపడకమ్మ, ధైర్యంగా ఉండు, ఇదంతా నాన్నగారికి చెప్పి చేయవలసినటువంటి మంచి జరిగేట్టుగా నేను చూస్తాను అని చెప్పి తల్లి మాట ఇచ్చింది అక్కడ. రాజ్ఞే అంటే వసుదేవుడు, రాజ్ఞే నివేదయిత్వాపి వసుదేవాయ ధీమతే, బుద్ధిమంతుడైనటువంటి మీ నాన్నగారైనటువంటి వసుదేవుల వారికి నివేదయిత్వా, నివేదించి ఆ తర్వాత పెద్దవాళ్ళైనటువంటి వంశంలో పెద్దలైనటువంటి కృష్ణాదులు ఎవరైతే ఉంటారో శ్రీకృష్ణ పరమాత్మాదులు వాళ్ళకు కూడా నివేదించి నీకు తగినటువంటి నిర్ణయం మేము తీసుకుంటాము, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అంటూ తల్లి ధైర్యం చెప్పింది కూతురుకి. కృష్ణాయాపి తదా తథా భద్రే ప్రహర్షం కారయామి తే, కృష్ణాయా అపి, కృష్ణ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా చెప్పి ప్రహర్షం కారయామి అని మాట ఇచ్చింది. అంటే నీకు సంతోషాన్ని కలిగించేది కారయామి, నేను చేస్తాను. నీకేం సంతోషం? అర్జునుడితో వివాహం సంతోషదాయకం, అలాంటి పని మేము చేస్తామమ్మా అని చెప్పి సుభద్రకి మాట ఇచ్చింది తల్లి. పశ్చాజ్జానామి తే వార్తాం మా శోకం కురు భామిని, ఆ తర్వాత మీ నాన్నగారు అలాగే కృష్ణాదులు బలరామకృష్ణాదులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది తే వార్తాం పశ్చాజ్జానామి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది పశ్చాత్, ఆ తర్వాత మనకి తెలుస్తుందమ్మా, దాని గురించి నువ్వు చింతించుకో, బాధ పెట్టుకోకు, మా శోకం కురు భామిని అంటూ ఓదార్చింది తల్లి. ఏవముక్త్వా తు సా మాతా భద్రయా ప్రియకారిణి నివేదయామాస తదా భద్రాం ఆనకదుందుభే. ఈ విధంగా సా మాత, ఆ దేవకీదేవి భద్రయా ప్రియకారిణి, సుభద్రకి ప్రియమైనటువంటి పనిని ఆచరించాలనేటువంటి కార్యాన్ని తలబెట్టి, అంటే సుభద్రార్జునుల యొక్క వివాహాన్ని ఆవిడ మనసులో అంగీకరించినదై ఇది తీసుకువెళ్లి భర్త అయినటువంటి దేవుల వారికి నివేదిస్తున్నది. నివేదయామాస తదా భద్రాం ఆనకదుందుభే, సుభద్రని కన్నటువంటి తండ్రి అయినటువంటి వసుదేవుల వారికి నివేదయామాస, మొత్తం సర్వం నివేదయామాస, రుక్మిణీదేవి చెప్పిందంతా చెప్పింది దేవకీదేవి. రహస్యేకాసనా తత్ర భద్రా అస్వస్థేది చాబ్రవీత్, ఏమని చెప్పిందంటే రహస్యే ఏకాసన తత్ర,
అంటే ఏకాంతంగా వసుదేవుల వారు చక్కగా ఆసీనుడై కూర్చుని ఉన్నప్పుడు ఏక ఆసన అంటే సింహాసనం మీద ఒక్కరే ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో వసుదేవుల వారు తత్ర అప్పుడు చెప్పింది, ఏమని చెప్పింది? భద్రా అస్వస్థేతి చ అబ్రవీత్. భద్ర అంటే సుభద్రాదేవి, అస్వస్థేతి, స్వస్థ అంటే ఆరోగ్యం, స్వస్థత అంటే పక్కన ప్రశ్లేష పెట్టారు. అంటే అకార ప్రశ్లేషకు అర్థం ఏంటంటే అస్వస్థేతి అంటే ఆరోగ్యంగా లేదు, అనారోగ్యంగా ఉంది. ఏమిటి? జ్వరమా? కాదు, మదన జ్వరం అది. కాబట్టి ఆ వయసులో వచ్చినటువంటి వారికి కావలసినటువంటివి ఏం చేయాలి అనేది తల్లిదండ్రులు ఇక్కడ ఆలోచించుకుంటున్నారు. భద్రా అస్వస్థేతి చాబ్రవీత్ ఆరామేతు యతి శ్రీమాన్ అర్జునశ్చేతి నశ్రుతం. యతి శ్రీమాన్, యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుడి చేత ఇదిగో ఈ విధంగా భద్ర సుభద్రాదేవి మైమర్చిపోయింది అంటే అర్జునుడి మీద మనసు అలా అర్పించింది అనేటువంటి విషయాన్ని దేవకీదేవి చక్కగా ఏకాంతంగా ఉన్నటువంటి భర్త వసుదేవుడికి చెప్పడం జరిగింది. అక్కడే ఆ తర్వాత అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా విన్నవించింది. అక్రూరాయ చ కృష్ణాయ ఆహుకాయ చ సాత్యకే, సాత్యేక అని పడింది, సాత్యకే నివేద్యతాం మహాప్రాజ్ఞ శ్రోతవ్యం యది బాంధవై. అక్కడ ఈ విషయాన్ని సంతోషంగా ఆలకించేటువంటి వాళ్ళు ఎవరైతే బంధువులు వచ్చారో వాళ్ళందరికీ కూడా చెప్పింది, చెప్పవలసినటువంటి వాళ్ళు. మహాప్రాజ్ఞ శ్రోతవ్యం, శ్రోతవ్యం అంటే వినదగినది. అంటే అర్జునుడు అంటే చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు, ఇష్టమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చెప్పవలసిందంతా చెప్పింది. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా వసుదేవుడు ఆలకించి ఓ నిర్ణయానికి వస్తున్నారు. తండ్రి వసుదేవుడు, వసుదేవస్తు తచ్చుత్వా అక్రూరాహుకస్యోస్తదా నివేదయత్వా కృష్ణేన మంత్రయామాసతైస్తదా. అక్రూరుడు, ఆహుకుడు మొదలైనటువంటి వాళ్ళతో శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా మంత్రయామాస అంటే తగిన ఆలోచనని చేయటం, ఏం చేస్తే బాగుంటుంది ఈ విషయంలో అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు వసుదేవుడు. అంటే తాను ఒక్కడే నిర్ణయం తీసుకోకుండా కూతురి విషయంలో అర్జునుడి గురించి తెలిసినటువంటి వాళ్ళు, సుభద్రకి ఇష్టమైనటువంటి వాళ్ళు అయినటువంటి సోదరులు, వీళ్ళందరి యొక్క నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? ఇదం కార్యమిదం కృత్యం ఇదమేవేతి నిశ్చితః అక్రూరశ్చోగ్రసేనశ్చ సాత్యకిశ్చ గదస్తథా పృథుశ్రవాశ్చ కృష్ణశ్చ సహితా సినినాముః రుక్మిణీ సత్యభామా చ దేవకీ రోహిణీ తథా. ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఈ కార్యక్రమంలో భాగాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇదం కార్యం ఇదం కృత్యం, చేయదగినటువంటిది ఇది, మనం ఇలా చేద్దాము, ఇలా నిర్ణయిద్దాము, ఇలా నిశ్చయించుకుందాం అని నిశ్చిత ఒక ఆలోచన, ఒక ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళందరూ కూడా. యదువంశ వీరులైనటువంటి వాళ్ళు, అది కూడా రుక్మిణీ సత్యభామలతో కలిసి, దేవకీ రోహిణులతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, బలరాముని భార్య, అలాగే దేవకి, వసుదేవుని భార్య దేవకి, వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఒక నిశ్చయానికి వచ్చి వసుదేవేన సహిత పురోహిత మతే స్థిత. అందరికంటే ముఖ్యమైనటువంటి వాడు ఎవరై అంటే పురోహితుడు, బ్రాహ్మణుడు. వసుదేవుని యొక్క పురోహితుని యొక్క మతే స్థిత, వారి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చారు. పురోహిత మతే స్థిత, పురోహిత అంటే ముందు ముందు హితాన్ని కలిగించేటువంటి వాడు, రాబోయే రోజుల్లో హితాన్ని కలిగించేటువంటి ఒక పురోహితుడు. అక్కడ యదువంశ పురోహితుడైనటువంటి వారి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుని అప్పుడు వసుదేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. వివాహం మంత్రయామాసు ద్వాదశే హని భారత. పురోహితుడు ఎందుకంటే వివాహ ముహూర్తం పెట్టడానికి కూడా ముహూర్తం పెట్టేశారు. ఎప్పుడంటే ద్వాదశే అహని, ఇక్కడి నుంచి 12 రోజులు, 12వ రోజు వివాహం అని నిర్ణయించుకున్నారు. వివాహం మంత్రయామాసు ద్వాదశ, ద్వాదశ అంటే 12, అహని అంటే రోజు, ద్వాదశే అహని భారత, 12వ రోజు ఇక్కడి నుంచి ముహూర్తం, మంచి ముహూర్తం ఉందండి, ఆ ముహూర్తంలో వివాహానికి ప్రశస్తమైనది అని చెప్పి పురోహితుల వారు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క వివాహానికి అనువుగా ఏర్పాట్లు చేస్తే ఏది బాగుంటుంది? అందువల్ల అజ్ఞాతం రోహిణేయస్య ఉద్ధవస్య చ భారత వివాహంతు సుభద్రాయ కర్తుకామో గదాగ్రజ.
సుభద్రార్జునుల యొక్క వివాహం కర్తుకామహ చేయాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తే బాగుంటుంది. కాబట్టి ముందు ఈ 12 రోజులు కూడా సుభద్రకి మేలు కలిగేట్టుగా, సుభద్రార్జునులకి మేలు కలిగేట్టుగా ఉండటం కోసం మహాదేవుని యొక్క పూజ చేస్తే బాగుంటుంది. మనం వెళ్దాము, సుభద్రార్జునులు ఇక్కడ ఉంటారు, వాళ్ళని ఒంటరిగా ఏకాంతంగా వదిలిపెట్టి మనం మాత్రం వెళ్దాం, మీరు ఇక్కడే ఉండండి అని వదిలేసి వెళ్ళిపోతే బాగున్నది. కాబట్టి ఒక వంక ఏంటంటే మహాదేవుని యొక్క పూజ కోసం మేమందరం ఆ సముద్రం మధ్యలో ఉన్న ద్వీపానికి వెళ్తున్నామని చెప్పి బయలుదేరుతున్నారు ఇక్కడ. ఈ 12 రోజులు ఇక్కడ ఏకాంతంగా ఉండటం, 12వ రోజు అర్జునుడు వివాహం, సుభద్రతో వివాహం, అది ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పుకుంటాం. మహాదేవస్య పూజార్థం మహోత్సవ ఇతి బ్రువన్, దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పూజ కోసం అని చెప్పేసి ఒక గొప్ప ఉత్సవంగా, ఒక తిరునాళగా చేద్దామని చెప్పి నిశ్చయించుకొని, ఆ తిరునాళ్ళు జరుగుతున్నది, మనం ఆ ఉత్సవం ఆ ప్రదేశంలో చేద్దామని చెప్పి ఇతి బ్రువన్ ఊళ్ళో అందరికీ చాటింపు వేశాడు. ఎన్నాళ్ళు ఈ మహోత్సవం జరిగేది అంటే చతుస్త్రింశదహోరాత్రం, త్రింశత్, త్రింశత్ అంటే 30, చతుస్త్రింశత్ అంటే 34 రోజులు, అహోరాత్రం రాత్రింబగళ్ళు కూడా 34 రోజులు రాత్రింబగళ్ళు కూడా ఈ మహాదేవుని యొక్క పూజ సుభద్రార్జునుల యొక్క వివాహం కొరకు జరిపించబడుతున్నది అని చెప్పి మనసులో సంకల్పించుకుని సుభద్రార్తి ప్రశాంతయే, సుభద్ర ప్లస్ ఆర్తి ప్రశాంతయే అంటే సుభద్ర యొక్క ఆర్తి ప్రశమనం కోసం, ప్రశమనము అంటే ప్రశాంతి, శాంతి కలగటం కోసం. ఏమిటి ఆ శాంతి? సుభద్రకు ఉన్నటువంటి బాధ ఏంటంటే అర్జునుడితో వివాహం అనేటువంటి కోరిక నెరవేరటం కోసం. అందువలన అహోరాత్రులు పరమేశ్వరుడి యొక్క పూజ కోసం సంకల్పించారు పెద్దలందరూ కూడా. కాబట్టి అంతఃపురంలో ఉన్నటువంటి వీళ్ళు వెళ్తే సరిపోదు, మొత్తం యదువీరులందరూ వెళ్ళాలి. కాబట్టి నగరంలో అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి చాటింపు వేయించాడు వసుదేవుడు. అందరం వెళ్దాం, భార్యా పిల్లలతో పాటుగా అందరం వెళ్దాం అంటూ చాటింపు వేశాడు. నగరే ఘోషయామాస హితార్థం సవ్యసాచిన, ఇక్కడ అద్భుతమైన మాట వాడారు. సవ్యసాచిన హితార్థం అన్నారు. అంటే సవ్యసాచి అంటే అర్జునుడు, అర్జునుని యొక్క మేలు కోరి, అర్జునుని యొక్క హితం కోరి, అంటే సుభద్రని తీసుకువెళ్ళేటప్పుడు ఈ వీరులు, యదువీరులు ఎవరు అడ్డు రాకుండా, యుద్ధం చేయకుండా, ఎక్కువగా పెద్దగా ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. అలాగే రెండో అర్థం ఏంటంటే సవ్యసాచికి కూడా మేలు కలగటం కోసం, పరమేశ్వరుడు యొక్క పూజ కోసం అని చెప్పేసి నగరే ఘోషయామాస, నగరంలో చాటింపు వేయించాడు. ఏమని? ఇక్కడి నుంచి మనం 4వ రోజు ద్వీపంలోకి వెళ్తున్నాం, సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలోకి వెళ్తున్నాం అందరం, పిల్లా పాపలతో పాటు అందరితో పాటు. ఇతశ్చతుర్థే అహని, చతుర్థే త్వహని, చతుర్థే అంటే 4వ రోజు, ఇక్కడ నుంచి 4వ రోజు మనం బయలుదేరుతున్నాం, కాబట్టి మన పెట్టే బేడాన్ని సర్దుకోండి. ఇతశ్చతుర్థే త్వహని అంతర్ద్వీపం తు గమ్యతాం, అంతర్ద్వీపం, అంతర్ద్వీపం అంటే సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపానికి గమ్యతాం, వెళుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా పిల్లా పాపలతో సదారై సానుయాత్రైశ్చ సపుత్రై సహ బాంధవై గంతవ్యం సర్వవర్మైశ్చ గంతవ్యం సర్వయాదవై అని వసుదేవుడి యొక్క ఆజ్ఞ. సర్వయాదవై, మొత్తం యాదవులందరూ కూడా గంతవ్యం, వెళ్ళి తీరాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అర్జునుడికి సుభద్రను తీసుకువెళ్లే సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సర్వయాదవై గంతవ్యం, మొత్తం యాదవులందరూ వెళ్లాల్సిందే. సర్వవర్మైశ్చ, వర్మ శర్మ అంటూ ఉంటారు, అది కూడా వర్మ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. కవచము అని అర్థం, అంటే వాళ్ళ యొక్క చక్కగా వస్త్రాలు, ఆభరణాలు, కవచాలు మొదలైనటువంటివన్నీ ధరించినటువంటి వాళ్ళై అందరం కలిసి వెళ్దాం. అలాగే బాంధవ, ఇక్కడ బాధవై అనబడింది, బాంధవై, సహ బాంధవై, బంధువులతో పాటుగా, పుత్రులతో పాటుగా, సానుయాత్రైశ్చ, వాళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా, భార్యా పిల్లలతో పాటుగా అందరం కలిసి మనం ద్వీపానికి వెళ్దాం. అంతర్ద్వీపం తు గమ్యతాం, సముద్రం మధ్యలో ఉన్న ద్వీపానికి వెళ్దాం. అక్కడ అద్భుతమైనటువంటి మహాదేవదేవుని యొక్క పూజ రాత్రింబవళ్ళు చేయవలసి ఉంది. గంతవ్యం ఏవ ముక్తాస్తు తే సర్వే తథా చక్రుశ్చ సర్వశః తతః సర్వదశార్హాణం అంతర్ద్వీపే చ భారత. ఈ విధంగా వాళ్ళతో నగరంలో చాటింపు వేసి తథా చక్రుహు, 4వ రోజున అందరూ, అంటే 4 రోజులు అందరూ సర్దుకోవడానికి పట్టింది.
ఏర్పాట్లకి పట్టింది. పడవలు సిద్ధం చేసుకున్నారు. సర్వ దశార్హాణం, సర్వ అంటే అందరూ కూడా, దశార్హం అనే దశార్హ రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే పశ్చిమ సముద్రం వైపు ఉన్నటువంటి రాజులు, యదువంశ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దశార్హ రాజులు అంటారు. చేది దేశము, దశార్హ రాజ్యము మొదలైనటువంటివన్నీ కూడా వరుసగా ఉంటాయి. చేది రాజ్యం అంటే శిశుపాలుడి యొక్క రాజ్యం. అంటే ద్వారకా నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని దశార్హ ప్రాంతము అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటి ప్రదేశం. సర్వదశార్హాణం, మొత్తం యాదవులందరూ కూడా అంతర్ద్వీపే చ భారత, సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపానికి బయలుదేరారు. చతుస్త్రింశదహోరాత్రం, 34 రాత్రులు. చతుస్త్రింశత్ అహోరాత్రం, రాత్రింబవళ్ళు. బభూవ పరమోత్సవ, పురోహితుని దగ్గర పెట్టుకుని అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. 34 రోజుల ఉత్సవంగా. కృష్ణ రామాహుకా క్రూర ప్రద్యుమ్న ప్రద్యుమ్నసిని సత్యకా సముద్రం ప్రయయు పృష్టా పురాంధక వృష్ణయ. కృష్ణ రామ అనే పదానికి అర్థం బలరామకృష్ణుడు అని అర్థం. బలరామకృష్ణుడు, అక్రూరుడు, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రయయు, బయలుదేరారట. ఎట్లా బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరారంటే సముద్రం ప్రయయు, సముద్రం దగ్గరికి బయలుదేరారు. పృష్టాహ, సంహృష్టాహ, పరమానందంతో సంతోషించినటువంటి వాళ్ళే ఆనందంగా ఉత్సవానికి బయలుదేరారట. ఎవరంటే కుకురాంధక వృష్ణయ, కుకుర వంశము, అంధక వృష్ణము, వృష్ణి వంశము మొదలైనటువంటి యాదవ వీరుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సబ్ డివిజన్స్ ఇవన్నీ కూడా. వాళ్ళందరూ కూడా మొత్తం పిల్లా పాపలతో పాటుగా వసుదేవుని ఆజ్ఞ శిరస వహించి ఆ ద్వీపానికి బయలుదేరారు. ఎలా? యుక్త యంత్ర పతాకాభి వృష్ణయో బ్రాహ్మణై సహ, వృష్ణయో బ్రాహ్మణై సహ, వృష్ణివంశీయులందరూ కూడా బ్రాహ్మణులతో పాటుగా యుక్తమైనటువంటి యంత్రాలతో, పతాకాలతో, అద్భుతమైన పతాకము అంటే పైన జెండాలు, హాయిగా వాళ్ళ వాళ్ళ వృష్ణివంశం యదువీరుల యొక్క పతాకాలు ఎగురుతున్నాయి. అలాగే యంత్రాలతో కూడినటువంటి అనేకమైనటువంటి నావల్ని సిద్ధం చేశారు. సముద్రం ప్రయయుర్ నౌభి, నౌభి అనే పదానికి అర్థం నావల చేత. సముద్రంలో ప్రయయు, నడిచేటువంటి అద్భుతమైనటువంటి యంత్రాలతో ఉపయోగించే నావలు. యంత్రం ఇక్కడ ఇచ్చాడు, నౌభి అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే ఆనాడే యంత్రాలతో నడిచేటువంటి నావలని వీళ్ళు ఉపయోగించారు అనటానికి చక్కటి నిదర్శనాలు ఇవన్నీ కూడా. సముద్రం ప్రయయుర్నౌభి సర్వే పుర నివాసిన, మొత్తం సర్వే పుర నివాసిన, ద్వాపర యుగ నివాసులందరూ కూడా అక్కడికి త్వరితము అంటే త్వరగా చేరుకున్నారు ఆ ద్వీపానికి. ఎవరై అంటే దాశార్హ, దాశార్హ గణ పూజితం. దాశార్హం అంటే యదువీరుల యొక్క గణము, పూజించబడుతున్నటువంటి ఆ యదువీరుల గణమంతా కూడా చక్కటి నౌకలతో పాటుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఆ సమయంలో, వెళ్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి సుభద్ర ఒక్క మాట అడిగింది. అయ్యా, మీరందరూ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఏమైనా లోపల యతి ఉన్నాడు, సన్యాసి రూపంలో అర్జునుడు ఉన్నారు, మరి వారికి ఎవరు చేస్తారు ఏమిటి, మీరందరూ మా ఇద్దరిని వదిలేసి వెళ్తుంటే ఎట్టా అన్నట్టుగా అడిగింది సుభద్ర పాపం మాయకంగా. సుభద్ర పుండరీకాక్షం, పుండరీకాక్షుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. సుభద్ర పుండరీకాక్షం అబ్రవీత్ యతి శాసనాత్, అబ్రవీత్ యతి శాసనాత్. యతి అంటే సన్యాసి, అంటే అర్జునుని యొక్క ఆజ్ఞతో అడుగుతున్నది. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మరి నువ్వేమన్నా నాకు అన్నం కూడా పెట్టట్లేదు, సపర్యలు చేయట్లా, దగ్గరికి వస్తే సిగ్గుపడుతున్నావు. రుక్మిణీదేవి చేత పెట్టించాడు శ్రీకృష్ణ పరమాత్మ భోజనాదులు, ఇవి సిగ్గుపడుతుందని చెప్పి. కాబట్టి మరి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏం చేస్తావు కనుక్కో అని చెప్పి అంటే సుభద్ర వచ్చి అడుగుతుంది కృష్ణుని. ఏమని? కృత్యవాం ద్వాదశాహని స్థాతా స భగవానిహ. కృత్యవాం, చేయవలసినటువంటివన్నీ చేశాడు. ఇక్కడ 12 రోజులు ఈయనున్నాడు, మళ్ళీ ఇంకా 12 రోజులు ఉండాలేమో. స్థాతా స భగవానిహ, స భగవాన్ అంటే భగవత్ స్వరూపుడైనటువంటి ఈ యతి ఇక్కడే ఉన్నాడు 12 రోజులు. కాబట్టి మీరందరూ వెళ్ళిపోతున్నారు స్వామి అన్నయ్య. తిష్టత తస్య కహ, కహా తిష్టతి తస్య, ఇతని కోసం, ఈ అర్జునుడి కోసం కహ తిష్టతి, సేవ చేయడానికి ఎవరుంటున్నారు మీలో? కుర్యాత్ ఉపస్థాన విధిం సదా, ఉపస్థాన విధిం అంటే అతిథికి చేయవలసినటువంటి శాస్త్రబద్ధమైనటువంటి మర్యాదలు చేయటానికి ఇతనికి తోడుగా ఎవరున్నారు?
అని చెప్పి అడిగింది. ఆ మాటకి కృష్ణుడు అంటున్నాడు, తమువాచ హృషీకేశ కస్త్వదన్యో విశేషతః. తమువాచ హృషీకేశ, కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు సుభద్రతో, అర్జునుడికి సేవలు చేయడానికి కస్త్వదన్యః విశేషతః, నీకంటే విశేషమైనటువంటి వాళ్ళు ఎవరుంటారమ్మా, నువ్వే చేయాలి. తం ఋషిం ప్రత్యుపస్థాతుం ఇతో నార్హతి మాధవి. తం ఋషిం ప్రత్యుపస్థాతుం ఇతో, దాంతో ఆ ఋషి సత్తముణ్ణి, ఎంతో మంది ఋషులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, వీళ్ళని ఎంతో మంది వస్తున్నటువంటి వాళ్ళని సేవించుకున్నాము, కానీ ఇతన్ని సేవించాలంటే నా అర్హతి, అమ్మో నా వల్ల కాదు, నా వల్ల కాదు అంది సుభద్ర మాధవి, శుభకరమైనటువంటి. అయినా సరే, త్వమేవ అస్మిన్, శ్రీకృష్ణుడితో అంటుంది ఆవిడ, త్వమేవ త్వమేవాస్మన్మతేనాద్య మహర్షేర్ వశవర్తిని గురు సర్వాణి కార్యాణి కీర్తిం ధర్మమవేక్ష్య చ. శ్రీకృష్ణ పరమాత్ముడు తం ఋషిం ప్రత్యుపస్థాతుమితో నార్హతి, ఆ ఋషిని, ఆ యతి సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుడిని వదిలిపెట్టి ఇలా ఈ విధంగా చేయకూడదమ్మా. త్వమేవ అస్మన్ మతేనాద్య, అస్మన్ మతేనాద్య అంటే మా మతంగా, మా అభిప్రాయాన్ని తీసుకుని నీవే అతన్ని సేవించాలి. ఎలా అంటే మహర్షే వశవర్తిని, వశవర్తిని అంటే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ వాళ్ళ చెప్పు చేతల్లో నడుచుకునేటువంటిది వశవర్తిని. మహర్షులని, సాధువులని ఎన్నో సేవించుకున్న దానివి నువ్వు, కాబట్టి సర్వకార్యాణి కురు, వాళ్ళు చెప్పిందల్లా చేయను. కురు సర్వాణి కార్యాణి, వాళ్ళు ఏది అడిగితే అది సమర్పించు. కీర్తిం ధర్మమవేక్ష్య చ, అలా సాధువుల్ని, సత్పురుషుల్ని సేవించడమే కీర్తి, అదే ధర్మం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కీర్తిం ధర్మమవేక్ష్య చ తస్య చాతిథి ముఖ్యస్య సర్వేషాం చ తపస్వినాం సంవిధాన పరాభద్రే భవత్వం వశవర్తిని అన్నాడు కృష్ణ పరమాత్మ. సంవిధానపర, ఎలా చేయాలట, చాలా వినయ విధేయతలతో జాగ్రత్తగా చేయి. భద్రే సుభద్రే భవత్వం వశవర్తిని, త్వం వశవర్తిని భవ, నువ్వు అతనికి అనురాగవర్తిని అగుదువుగాక, అతను ఏది చెప్తే అది చేసేట్టుగా అగుదువుగాక అని చెప్పి సలహా ఇచ్చాడా, ఆశీర్వదించాడా, ఇదే చేయమని ఆజ్ఞాపించాడా శ్రీకృష్ణ పరమాత్ముడు. చూడండి, అంటే ఎంత చక్కగా వాళ్ళకి కావలసినటువంటి ప్రశాంత వాతావరణాన్ని కల్పించి పెద్దలు ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. ఎందుకంటే అర్జునుడి మీద ఉన్నటువంటి నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం. అంతేకాకుండా వీరి వివాహం కోసం జరిపించవలసినటువంటి దైవ కార్యాలు నిర్వర్తించడానికి ఈ చక్కటి ప్రదేశానికి వెళ్తున్నారు, ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్తున్నారు ఓ పక్కన. ఏవమాదిశ్య భిక్షాం చ భద్రాం చ మధుసూదన యయౌ శంఖ ప్రణాదేన భేరీణాం నిస్వనేన చ. ఈ విధంగా ఆదేశించి కృష్ణ పరమాత్ముడు, నువ్వే భిక్ష పెట్టాలమ్మా ఆ యతికి, ఆ సన్యాసికి అని సుభద్రని ఆజ్ఞాపించి, మధుసూదనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక వాళ్ళు ఆనందాలతో చేస్తున్నటువంటి నాదాలని విని, ఏం నాదాలు, శంఖ ప్రణాదేన భేరీణ నిస్వనేన, భేరీ నినాదాలు, శంఖనాదాలు మొదలైనటువంటివి విని మధుసూదన యయౌ, యయౌ అంటే వెళ్ళటం, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ ద్వీపంలో పూజ కోసం అని చెప్పేసి సముద్రానికి వెళ్ళాడు. తతస్తు ద్వీపమాసాద్య, ఇక్కడ ఆ 10 శ్లోకాలలో ఆ ద్వీపంలో వాళ్ళు ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారని ఒక 7 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. తతస్తు ద్వీపమాసాద్య దాన ధర్మ పరాయణా, చక్కటి దాన ధర్మాలన్నీ చేశారు అక్కడ వాళ్ళందరూ కూడా. ముందు చేయవలసినటువంటి బ్రాహ్మణులకి దానాలు ఇచ్చారు. ఉగ్రసేన ముఖాశ్చాన్యే విజహు కుకురాంధకా, ఉగ్రసేన మహారాజుని సేవించుకున్నారు కుకుర అంధక వంశీయులందరూ కూడా. పటహానాం ప్రణాదైశ్చ భేరీణాం నిస్వనేన చ సప్తయోజన విస్తార ఆయతో దశయోజనం. ఎట్లా అద్భుతమైనటువంటి ద్వీపం ఇక్కడ చెప్తున్నారు అక్కడ. ఎంత పెద్దది ఆ ద్వీపం అంటే, సప్త యోజన విస్తారం, వెడల్పు, విస్తారం అంటే వెడల్పు, ఎంత వెడల్పు ఉంది అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, సప్త యోజన విస్తారం అంటే 7 x 8 అన్ని మైళ్ళ వెడల్పు కలిగినది. ఆయతో దశ యోజనం, దశ అంటే 10, యోజనం అంటే 8 మైళ్ళు, దశ అంటే 10 x 8 అన్ని మైళ్ళ వెడల్పు పొడుగుతో ఉన్నది. ఇట్లాంటి సప్తయోజన విస్తారం కలిగినది, దశయోజనం పొడుగు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ద్వీపం అది.
బభూవ స మహాద్వీపః స పర్వత మహావనః సేతు పుష్కరిణీజాలైరాక్రీడః సర్వసాత్వతాం. మొత్తం సాత్వతాం యదువీరులందరూ కూడా అక్కడ హాయిగా ఆ మహాద్వీపంలో ఎట్లాంటి పర్వత మహావనాలతో కూడుకుని ఉన్నది, గొప్ప గొప్ప మహావృక్షాలతో కూడుకుని ఉన్నటువంటి ద్వీపం అది, సముద్రం మధ్యలో ఉంది. సేతు పుష్కరిణీజాలై, అనేకమైనటువంటి సేతువులు, చిన్న చిన్న పుష్కర అంటే మనకి వాటర్ ఫాల్స్ అంటారు కదా, అనేకమైనటువంటి పుష్కరులు అంటే భూగర్భంలో ఉండేటువంటి జలాలతో కూడుకుని ఆ పైన ఉన్నటువంటి పైన పర్వతాల నుంచి పడుతున్నటువంటి వాటర్ ఫాల్స్ లాగా ఉన్నటువంటి చక్కగా అద్భుతమైనటువంటి జల క్రీడకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ చూసి ఆనందించారు. వాపి పల్వల సంఘైశ్చ కాననైశ్చ మనోరమై, సుందరమైనటువంటి పల్వలాలు అంటే గుంటలు, నీటి గుంటలు మొదలైనటువంటివి ఇవన్నీ చూస్తూ వాసుదేవస్య క్రీడార్థం యోగ్య సర్వప్రహర్షత. వాసుదేవుడికి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి క్రీడార్థం, ఆయన యొక్క క్రీడ కోసం అని చెప్పి పరమ యోగ్యమైనటువంటి ప్రదేశంగా అందరూ అనుకున్నారు. ఇది చాలా బాగుంది, శ్రీకృష్ణ పరమాత్ముడి బాల్య క్రీడలు ఎప్పుడు చూసాం, ఈయన ఆడుకోవడానికి ఈ ప్రదేశం చాలా బాగుంది, అనువుగా ఉందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముని అందరూ మెచ్చుకున్నారు. ఒక్క విషయం ఏంటంటే ద్వారకా నగరంలో ఇప్పటికీ కూడా ఈ ద్వీపాలు ఉన్నాయి సముద్రం మధ్యలోనే. కాకపోతే దురదృష్టవశాత్తు పడవలతోనే వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు. మహాభారతంలో చెప్పినటువంటి ఈ అంశాలని చూసుకుని ఇప్పటికీ చాలా మంది, కొన్ని వేల మంది ఇప్పటికీ అక్కడ బతుకుతున్నారు ఆ ద్వీపాలలో, పడవలతోనే వెళ్ళాలి. కాకపోతే రాజకీయం చేస్తూ అన్యమైనటువంటి వాళ్ళు ఆ ద్వీపాలని ఆక్రమించుకున్నటువంటి దుర్ఘటనలు కూడా జరిగాయి కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని దశాబ్దాల నుండి. అవి మనం కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ద్వీపాలలో వాసుదేవుని యొక్క పాదముద్రల చేత పవిత్రమైనటువంటి ప్రాంతం మనకి అడుగు అడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. అలాంటి ద్వీపాలు ద్వారకా నగరంలో ఇవో. దానికి రుజువు ఏంటంటే ఇవే. కుకురాంధక వృష్ణీనాం తథా ప్రియకరస్తథా బభూవ పరమో ప్రేతః త్రివిష్టప ఇవాపరః చతుస్త్రింశదహోరాత్రం దాన ధర్మపరాయణాః ఉగ్రసేన ముఖా సర్వే విజహు కుకురాంధకాః. ఈ శ్లోకం పైన వచ్చిన శ్లోకమేనండి. విచిత్ర మాల్యాభరణాశ్చిత్రగంధానులేపనాః విహారాభిగతా సర్వే యాదవా హర్ష సంయుతా. చక్కగా అలంకారాలు చేసుకున్నారు, ఆభరణాలు వేసుకున్నారు, గంధాను లేపనాలు పూసుకున్నారు, హాయిగా విహరించారు, తిన్నారు, తాగారు, ఆనందంగా పూజలు చేసుకున్నారు, చేయవలసినటువంటి పూజలన్నీ. సర్వే యాదవ హర్ష సంయుత, ఆనంద అనుభూతి పొందుతున్నారు యాదవులందరూ కూడా. హర్షము అంటే పరమానందం పొందుతున్నారు. అంతేకాకుండా నృత్య గీత వాద్యాలతో సునృత్త గీత వాదిత్రై రమమాణాస్తదాభవన్. ప్రతి యాతే హాయిగా ఉన్నటువంటి నృత్య గీత వాయిద్యాలతో రమమాణ రమించారు అక్కడ ఉన్నటువంటి యాదవులందరూ. అట్లా 10 రోజులు గడిచిపోయినట. దశార్హాణం వృషభే శాంతధన్వని ప్రతియాతే. ఆ విధంగా 10 రోజులు గడిచిపోయినాయి. అప్పుడు అనుకుంటున్నట, శార్గధన్వని అంటే విష్ణుమూర్తి, శార్ంగం అనే ధనస్సుని ధరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడు అనుకున్నాడు ఏమనంటే, సుభద్రోద్వాహనం పార్థ ప్రాప్త కాలమమన్యత. పార్థుడు అంటే అర్జునుడు సుభద్రని ఉద్వాహనం అంటే వివాహం చేసుకునే రోజు, ప్రాప్త కాలమమన్యత, ఇది ప్రాప్త కాలము అంటే అర్జునుడు సుభద్రని వివాహం చేసుకునేటువంటి తగిన సమయం, ముహూర్తం సమీపించింది అని అమన్యత భావించాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇది శ్రీమన్మహాభారతి ఆది పర్వణి సుభద్రా హరణ పర్వణి, సుభద్రని హరించేటువంటి పర్వం. ఇది పర్వంలో ఏకచత్వారింశతి అధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. 141 అధ్యాయాలు, 10,464 శ్లోకాలు పూర్తయినాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడే ఇక సమయం, ముహూర్తం, మంచి ముహూర్తం వస్తుంది సుభద్రని వివాహం చేసుకునే సమయం. వచ్చే భాగంలో మనం సుభద్ర అర్జునుల యొక్క వివాహ ఘట్టం మనం చెప్పుకోబోతున్నాం. అత్యంత పవిత్రమైనటువంటి అంశాలు. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.